శనార్థులలో తెలంగాణ రైతాంగానికి ఇళ్ళనే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ చూడవలసిన వీడియో, ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిన వీడియో. ఎందుకంటే ఈ ఏడాది పాలన పూర్తయింది. అందరికీ మళ్ళా ఏదైతే ఓట్ల కోసం ఇళ్ళకి రాబోతూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళని చెప్పడం అందరు మనోళ్ళే. కానీ ఈరోజు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వాళ్ళు మీటింగులు పెడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, రైతు సభలు పెడతా ఉన్నారు. రైతు సభలకు పోయి మనోళ్ళు కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, పోయి అయ్యా మా గురించి అనే వరకాల కథ మైకు బంద్ చేసి పోతూ ఉన్నారు. చూడరు ఒకసారి. నేను ఇలా పొద్దంతా టీవీలో ముంగట్ని ఉన్నా జరగకుండా. మరి అంతటి దుస్థితి మనం పోయి కాలు పట్టుకోవాలన్నా? ఎందుకోసం పట్టుకోవాలి కాళ్ళు? ఇవాళ కోసిన పొలాలు దాదాపు నెల అయిపోతుంది. ఈ పొలాలు కోసి ఇవి అడ్ల పైసలు వాడాలి, లేకపోతే ఇక ఏదన్నా దేవుడు దిగచ్చి వీటిని దునిపియాలి. ఇప్పుడు ట్రాక్టర్లు అట్టిగత్తరా, పెట్టుబడి పెట్టాలి, ఏదన్నా కావాలి. వడ్ల బస్తాలు అట్టి ఇస్తుర్రా, ఇత్తలేరు. ఇవన్నీ కావాలంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏమో 5,000 కాడికి అయినా కానీ టయానికి ఎత్తా ఉండే. ఏడాది పాలన 365 రోజులు పూర్తవుతున్నా కానీ డిసెంబర్ 9 తారీఖు నాడు రేవంత్ రెడ్డి అని ప్రమాణ స్వీకారం చేసిరు మంత్రులు కూడా కొంతమంది. ఇవాళ మీకు కనీసం గిట్లా నియోజకవర్గాల్లో పోతే మనకి సిగ్గు అనిపించదా? ఇప్పుడు వారం రోజులు నేను తానం చేయకపోయినా అనుకో ఎంత వాసన వస్తుంది? నాకే సిగ్గు అనిపిస్తుంది. సంవత్సరం కోలే అభివృద్ధి అనే స్నానం చేయించలేరు రాష్ట్రానికి. ఎంత కంపు కొడతా ఉన్నది రాష్ట్రం. కౌలు రైతుల గురించి వీళ్ళు ఏం మాట్లాడారు చూడుండయ్యా. మాకే పుట్టినరు మీరు 25 లక్షల కుటుంబాలు కౌలు రైతులు. రైతు కూలీలు అయితే మొత్తానికి ఎకరం కూడా లేని అందరూ మా అన్న ఇళ్ళు, మా కుటుంబాలు, మేము ప్రజాపాలన చేస్తాము, కుటుంబ పాలన తరి కొడతామన్నారు. కుటుంబ పాలన గంగల పోయింది, ఇది ఢిల్లీ పాలన వచ్చింది. అవునా కాదా అన్నది వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు. వీడియోని చూసే ముందు రైతు నేస్తం ఛానల్లో మీకు రైతుకు సంబంధించిన వీడియోలు పక్కా వస్తాయి కాబట్టి ఛానల్కి సపోర్ట్ చేసి ఆధారంగా ఉండరాని కోరుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు చూడు, లాస్ట్లో మళ్ళా కలుద్దాంలే. కొత్త సంవత్సరం సందర్భంగా రైతు భరోసా వాడబోతుంది. ఒక్కొక్క గాదుల్లో కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇక ఎట్లా పెట్టుకున్నా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ రైతు భరోసా ఎత్తుందట తెలంగాణ ప్రభుత్వం. అది ఏ రకంగా ఏం కథ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే సాక్షాత్తం సీఎం దేవుడు అటువంటి వాడే అప్డేట్ ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది. ఇగో రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం. అంటే ఎప్పుడో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కౌలు రైతులు ఆదుకున్నారు. తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు కౌలు రైతులు, రైతు రుణమాఫీ, అలాగే రైతు కూలీలు గుర్తున్నారు. తర్వాత ఇప్పుడు యాదికొచ్చిరు అనంటే ఎందుకు యాదికొచ్చిరు, ఏం కథ అనేది ముచ్చట మొత్తం ఇనుర్రిగా. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి ఉన్న కౌలు రైతులకు రైతు భరోసా కోసం సబ్ కమిటీలో విధి విధానాలు ఖరారు చేసి కౌలు రైతుల గుర్తింపు సంబంధించిన చర్చ జరుగుతుంది. కౌలు రైతుల కుటుంబాలట 25 లక్షలకు ఉన్నాయట పైబడి. మరి ఇన్ని రోజులకోలే వాళ్ళ గురించి ఒక మాట, ఒక ముచ్చట, ఒక చర్చ ఎందుకు చేయలేరు? కారణం ఉన్నది చెప్తా ఆగుర్రి. మళ్ళీ రైతు కూలీలను కూడా ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నారు? ఇప్పుడు రైతు కూలీలు అంటే కూడా ఏదైతే మనకు కరువు పని బుక్కులు ఉన్నాయో గదినుల్లా కరువు పని అంటే జాబ్ కార్డు బుక్, పెద్ద బుక్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఎవరెవరికి ఇవ్వాలి, అందులో గుంట భూమి లేనోళ్ళు అర్హులు అని చెప్పారు. ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు. ఇప్పుడు ఈ రెండింటి మీద ముచ్చట మనకి ఏ రకంగా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందో చూద్దాం. రైతులకు కూడా ఉన్నదనుకోండి. ఇక రైతు బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపైన క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి ఏడాదికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తాము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే ఏదన్నా సర్టిఫికేట్ అనుకునేరు. అప్పుడు మనకి ఎలక్షన్లో అప్పుడు ఇన్ని కార్లు వాడేలేరా మీద గవ్వన్నట్టు అవిటి మేనిఫెస్టో అంటారు. దాని మీద మనకు కౌలు రైతులు, రైతు కూలీలు అని అందరికీ ఇచ్చారు. అట్లనే రైతులను ఏదైతే ఉందో కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనే విషయం ప్రశ్నగా మారిందట.
రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా అందులో 25 లక్షలకు పైబడి కౌలు రైతులే ఉంటారని కౌలు రైతుల సంఘాలు నేతలు చెప్తున్నారట. అయ్యా తెలంగాణ ప్రభుత్వమా, ఓ మా దేవుళ్ళారా, మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే. ఇప్పుడు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో కౌలుకు పట్టుకుంటే అందుకెళ్ళి పోంగా పెట్టుబడులు పోంగా భూ యజమానికి ఇయ్యంగా అన్ని ట్రాక్టర్లకు మందులకు దీనికి దాంట్లో పోంగా కనీసం తినేదందుకు బియ్యపు గింజ కూడా మిగిలని దుస్థితి నెలకొన్నది తెలంగాణలో. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో భారీ ఎత్తున కౌలు రైతులు ఇట్లా అయిపోతూ ఉన్నారు, అట్లా అయిపోతూ ఉన్నారు, మా బిడ్డలు మేము కాపాడుతామన్నటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆవేదన ఉండదా? ఎందుకంటే నేను కూడా ఒక ఎకరం భూమి ఉన్నది, 1 ఎకరం పాలకు పట్టుకొని చేస్తా ఉన్నా, అంటే కౌలుకు. మరి నేను కౌలుకు చేస్తా ఉన్న ఎకరం భూమి నాకు ఆయన ఏ చట్టం ప్రకారము ఏ పత్రం మీద రాసిస్తాడు? అది మనమే ఆలోచన చేయాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ముగిసింది. ఇప్పటికీ వరి ధాన్యం మార్కెట్ను ముంచెత్తుందట. వరి ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు చెప్తున్న మాటలు ఒక రకంగా ఉంటే మిల్లెలరు వాళ్ళు అయితే మన యజమాన్యాలు ఉన్నారో వాళ్ళు మెత్తగా ఉన్నాయని కొంత కట్ చేసుడు, కొంత ఏదో ఉన్నదని కొంత కట్ చేసుడు, రకరకాల ప్రాబ్లాలతోటి ఎక్కడికి వెళ్ళి రైతులను ముప్పాన తిప్పలు పెట్టి సంచికి కిలో కట్ చేస్తురయ్యా. పెట్టేది 42 కిలోల 200-300 గ్రాములు. మళ్ళా కూడా సంచికి కిలో కట్ చేస్తే రైతు ఎంత అంట ఓర్చుకుంటాడు? ఏమని ఓర్చుకుంటాడు? అది తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. అట్లనే ఇంకో విషయం చూడరు. అయితే ఇది ఇట్లుంటే ఏటా ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని మొత్తానికి 7,500 చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చి పథకం పేరు రైతు భరోసాగా మార్చి మరో అడుగు ముందుకేసి రైతులకే కాదులా కౌలు రైతులకు కూడా సహాయం చేస్తాము. ఏదైతే రైతు కూలీలున్నారో మా బిడ్డలు మా ఇంటనే పుట్టిర్రు, మొత్తం మేమందరం ఒకటే అయ్యే గుర్తమనే మాటలు మాట్లాడి 12,000 రూపాయలు ఇస్తామన్నారు 50 లక్షల కుటుంబాలకు. ఇవాళ అయ్యా వాళ్ళందరూ కనబడతలేదా? వాళ్ళందరూ ఇవాళ చేతుల పని లేక రోడ్ల మీద పడతా ఉన్నారు. వాళ్ళు మీకు కనబడతలేరా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఓటు ఏదైతే గ్రామస్థాయి ఓటింగ్ ఉన్నదో ఓట్ల కోసం మనకు ఎవరైతే మనం తెలంగాణ రైతాంగం 3 భాగాలుగా విభజించినప్పటికీ మనకు బుద్ధి జ్ఞానము మనకు ఇంకా లోకజ్ఞానము కలిగి ఉంటే మహారాష్ట్రాన్ని చూసి కొంచెం కళ్ళు తెరుచుకొని ఈసారైనా కరెన్సీ నోట్లకు ఎర్రమందుకు అమ్ముడు పోకుండా ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దు, ఒకవేళ నిజంగా పింఛనీలు కావచ్చు అయ్యా రైతు భరోసా కావచ్చు ఏతే మరి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారా? లేదు అంటే తెలంగాణ జనాభాలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇక గ్రామస్థాయి ఎన్నికలల్లో చూడబోతున్నాము. ఎందుకంటే ఏడాది నుంచి పరిపాలన అంటే ఏందో తెలియదు ప్రభుత్వానికి. అది అవునా కాదా కింద కామెంట్ చేయరి. అసలు మనుషులు ఏమైతా ఉన్నారు, వృద్ధులు ఏమైతా ఉన్నారు, రైతులు ఏమైతా ఉన్నారు, స్టూడెంటు నిరుద్యోగాభివృద్ధి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటలు మాట్లాడి మర్చిపోయి చూసిరు కదా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అయ్యా? మీకు అనిపించిన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయరు. ఎందుకంటే చాలా మంది 3వ నెంబర్ 3D గాలు ఉంటారు అన్నట్టు. ఇప్పుడు రైతులు ప్రజానికం మనము 1, 2 మనల్లో మనం ఓలం 1 అయినా ఓలం 2 అయినా 3వ రకపోలు ఉంటారు. వాళ్ళు ఇటు ఉండరు అటు ఉండరు, ప్రజల ముఖాన ఉండరు, రైతుల ముఖాన ఉండరు. వాళ్ళు 3వ రకం వేరే ముఖం ఉంటోళ్ళు చాలా మంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు. ఏమని? మెయిన్గా రైతుల గురించి ఏదన్నా వీడియో వచ్చిందంటే చాలు, ప్రజల గురించి పెన్షన్ల గురించి ఏదైనా వీడియో వచ్చిందంటే చాలు, దేని గురించి వచ్చినా చాలు కథ కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. మరి అదే రాజకీయ నాయకులను పొగుడుతూ వాళ్ళు దేవుళ్ళు వాళ్ళ గుళ్ళు కడతాము, వాళ్ళకు పెద్ద పెద్ద పూజలు చేస్తాము, నేను ఫలానా నాయకుడి అది ముఖం చూడందే పొద్దుగాల లేవ్వా, ఆయన పొటువాకే పొద్దుగాల లేవని ఆయన కాళ్ళకాన్ని మొక్కుతా దేవుళ్ళ మొక్క అనేటువంటి వీడియోలు పెట్టినామనుకో కింద ఏమంటారు? వెరీ గుడ్, నువ్వు చాలా మంచివన్నా, నీ లెక్కనే ఉండాలి, మేము కూడా వర్జిల్లుతాము, నీ బాటలు నడుస్తాము అని మళ్ళా ఉల్టా పెడతా ఉంటారు. అంటే మన తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఇంకొకొన్ని సంఖ నాకుడు మనకు దిమాకులోకి వెళ్ళి పోలేదు, అది పోదు.
కానీ రాబోయే రోజులలో పొడగొడతారు. వీళ్ళు ఉన్నోళ్ళు పొడగొడతారు. ఎట్లకున్నా నాయకులు అంటేనే విసిగెత్తే రోజులు రాబోతున్నాయి. అది మన తెలంగాణ ప్రజానీకం రైతాంగం చూడబోతుంది. ఈ 3D గాళ్ళు ఎవరైనా ఉల్టా పల్టా మాట్లాడితే ఎంబడవారి పడిగెత్తిస్తారు. ప్రతి ఒక్కలకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు, తెలంగాణ ప్రజానీకానికి పేరు పేరున జై తెలంగాణ.